అందరికీ నమస్తే. గుంపు మేస్త్రి ఆడిస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా నిన్న ఏదైతే ఉందో ఒక ఛానల్ ఒక యాంకరు తెలంగాణలో సంచలనం భూకంపం సృష్టించబోయే వార్త అని ఆయన వ్యూయర్షిప్ పెంచుకోవడానికి ఆయన ఛానల్ రేటు పెంచుకోవడానికి బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తున్నారు అనేసి ఒక క్యాప్షన్ పెట్టి వార్తలు వేసిండు. అయ్యా పనికి మాలిన సన్నాసి సవట దద్దమ్మ, ఇదివరకు చెంపదెబ్బలు తిన్న విషయం మర్చిపోయి ఇలాంటి వార్తలు ఎందుకు వేస్తున్నావో, ఎందుకు నీ ఇజ్జత్ నువ్వు తీసుకుంటున్నావో అర్థమైతలేదు. బీజేపీలా బీఆర్ఎస్ ను విలీనం చేస్తున్నామనేసి కేసీఆర్ గిట్ల నీకేమన్నా ఫోన్ చేసి చెప్పిండా, కేటీఆర్ గిట్ల నీకేమన్నా సందేశం పంపిండా, లేకపోతే హరీష్ రావు ఏమన్నా మెసేజ్ పెట్టిండా? ఎందుకు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తాం? తలా తోకలేని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? సంచలనం లేదు, సర్దికుడు లేదు, భూకంపం లేదు, ఏది లేదు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ, తెలంగాణ ప్రజల కోసం పాటుపడే పార్టీ. తెలంగాణ ఉన్నన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉంటది. బీజేపీలో విలీనం ఎందుకు చేస్తారా సాడతన్నాసులారా? బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీలలో విలీనం కావాలంటే మా బీఆర్ఎస్ పార్టీ 100 సార్లు విలీనం కావాలి. ఎన్నిసార్లు క్యాప్షన్లు వేసుకొని బీఆర్ఎస్ పార్టీ మీద ఏడుస్తున్నారా? మీకు కేసీఆర్ పేరు తీయండి, బీఆర్ఎస్ పార్టీ పేరు తీయండి, అసలు మీకు ముద్దబోదు, జేబులు నిండాయి అంతే కదా. అక్కడెవరో గుంపు మేస్త్రి సన్నాసి అమెరికా పోయి పెట్టుబడుల మీద ఇజ్జత్ తీస్తాడని అక్కడ ఇజ్జత్ పోకుండా ఉండడానికి తెలంగాణలో ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా? ఆడిస్తున్నట్టుగా మీరు ఇక్కడ ఆడుతున్నారా?